ఇండస్ట్రీ చాలా ప్యాషన్ అని విన్నాను. ఇక్కడ మీరు ఎలా టైం స్పెండ్ చేసేవాళ్ళు? సినిమా అంటే ఇష్టమే, కాకపోతే సూదిమోన ఎంత ఉంటుందో తెలుసుగా. అంత అవకాశం వచ్చినా నేను చేయడానికి రెడీ. ఫోక్ సాంగ్స్ కూడా రాస్తారు అని పాడతారని కూడా విన్నాను సార్. ఒక సాంగ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కూడా పోయిందని విన్నాను. పల్లెటూరి పిల్లను పనికోయే పిల్లను ఆ వెంట రావద్దయ్యో చల్లగాలి చందమామ రమ్మన్నదా, నువ్వు నేను ఒక్కటైతే చూడమన్నదా, ఈ వానలో ఈ గాలిలో కలవాలని ఉన్నదా, ఈ వానలో ఈ వేళలో కలవాలని ఉన్నదా. ఏం చేస్తుంటారు సార్? అంటే ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు? సినిమా ఆపరేటర్ అన్నమా. పొద్దున 10 గంటలకు వస్తే రాత్రికి ఇంటికి వెళ్ళే వరకు 1, 1:30, 2 కూడా అయ్యేది. మాకు పుట్టిన పిల్లల్ని కూడా మేము సరిగ్గా చూసుకోలేకపోయేవాళ్ళం. తండ్రుల్ని మర్చిపోయిన బిడ్డలు కూడా లేకపోలేదు. ఏదేమైనా మీరు నాగేశ్వరరావు గారు ఫ్యాన్ అంటారు. ప్రేక్షకులని దేవుళ్ళనే సంబోధించిన మొట్టమొదటి వ్యక్తి అతనే. ప్రేక్షకులని దేవుళ్ళని ఎందుకు అంటున్నానని కూడా దానికి ఆయన నిర్వచనం చెప్పాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న మహానటుడు ఆయన. అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండ నాయకుడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాధిక బండారు. ఇవాళ మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు ఏవి రావు గారు. ఏవి రావు గారు ఒక నటులు, గాయకులు అండ్ రచయిత కూడా. సో ఏవి రావు గారితో ఇవాళ మన మాట ముచ్చట. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మీరు గాయకులు, నటులు అండ్ రచయిత అని విన్నాను. నిజమేనా సార్? నిజమేనమ్మా, 100% నిజమే. ఓకే, అంటే మీరు రాసుకున్నటువంటి పాటలు కానీ రచనలు కానీ ఇవన్నీ ఎందుకు సార్ మీ బుక్లోనే ఉండిపోయాయి? ఎందుకు బయటికి రాలేదు? నా ప్రయత్నలోపం ఏం లేదు, నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ప్రత్యేకంగా చెప్పాలంటే డబ్బు అడ్డు వస్తుంది. డబ్బే ముఖ్యం. ఈరోజు డబ్బు ఉన్నవాడు ఏదైనా చేయగలడు, డబ్బు లేకపోతే ఏది చేయలేము. నేను సొంతగా చేసుకోవాలంటే నాకు సొంత డబ్బు ఉండాలి. ఎవరి దగ్గర అరువు తీసుకోలేను, అప్పు ఆడుకోలేను. నా దగ్గర అంత స్తోమత లేదు కాబట్టి నేను చేయలేకపోయాను. ఓకే, అంటే ఎప్పుడైనా ట్రై చేశారా సార్? మీ స్క్రిప్ట్స్ కానీ అంటే పెద్ద ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి నా స్క్రిప్ట్ చూడండి, నా టాలెంట్ని అని ఏమైనా ట్రై చేశారా? ఎవరైనా కళా పోషకులు దొరికితే తప్పకుండా చేస్తాను. పూర్వం రోజుల్లో ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో వీధి నాటకాలు, వీధి భాగవతాలు అని చెప్పి చేసేవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళకి కూరగాయలు, డబ్బులు, బియ్యం ఇలా ఇచ్చి పంపించేవాళ్ళు, వాళ్ళ సొంత డబ్బులు పెట్టి. ఈరోజు అలాంటి కళా పోషకులు లేరు, దొరకరు కూడా. చిన్నప్పటి నుంచి రాస్తున్నారా, లేదు అంటే ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేశారా? లేదమ్మా, చిన్నప్పటి నుంచి నేను స్కూల్ లైఫ్ నుంచి సింగర్ని, తర్వాత రచయితనయ్యాను, తర్వాత నటుడినయ్యాను. ఎన్ని పాటలు కానీ మీ రచనలు కానీ దాదాపుగా ఎన్ని రాసుంటారు సార్? చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి, కాకపోతే ప్రజల్లో మాత్రం కొన్ని వచ్చాయి. నేను ముందుగా సింగర్ని అంటే మామూలు సింగర్ని కాదమ్మా. దాదాపు 18 మంది సింగర్స్ని ఇమిటేషన్ చేస్తాను తెలుగులో. ఈ రోజుల్లో నటులని ఇమిటేషన్ చేసేవాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకుల్ని ఇమిటేషన్ చేసేవాళ్ళు ఉన్నారు. సింగర్ని ఇమిటేషన్ చేసేవాళ్ళు నాకు ఎక్కడ కనపడలేదు. బహుశా నేనేనేమో అనుకుంటున్నాను. 18 మెంబర్స్ని మీరు ఇమిటేట్ చేస్తారు? అవునమ్మా. రియల్లీ గ్రేట్ సార్. అంటే ఒక 2-3 వన్స్ ఒకసారి ఇమిటేట్ చేసి చూపిస్తారా? ఘంటసాలకు ముందు సింగర్స్ ఉన్నారు. అందులో ఈలపాటి రఘురామయ్య, ఏఎం రాజా గారు, తర్వాత మంగళంపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళు ఉన్నారు. మీకు వినిపిస్తాను. ముందుగా
ఈలపాటి రఘురామయ్య గారు. సాకేత సార్వభౌమ సాకేత సార్వభౌమ శరణు శరణయ జానకి రామ కరుణ చూపవ మారుతిపై సాకేత సార్వభౌమ సాకేత సార్వభౌమ. ఇది ఈలపాటి రఘురామయ్య గారు అంటే. తర్వాత డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు ఎదలోపలి మమకారం ఎచ్చటికి పోదు. ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు ఎదలోపలి మమకారం ఎచ్చటికి పోదు. ఊరు విడచి వాడ విడచి సొంత ఊర వేగినా ఊరు విడచి వాడ విడచి సొంత దూరమేగిన అంతరా సొంత ఊరు అయిన వాళ్ళు అంతరాన ఉందురో ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు ఎదలోపలి మమకారం ఎచ్చటికి పోదు. సూపర్ సార్, నిజంగా వాళ్ళ వాయిస్ విన్నట్టుగానే ఉంది. ఏఎన్ఆర్ కి ఫ్యాన్ అని విన్నాను. అవును. సో ఏఎన్ఆర్ గురించి మీ మాటల్లో. ఏఎన్ఆర్ గురించి అంటే మీరు ఏఎన్ఆర్ గారి కోసం మీరు స్క్రిప్ట్స్ కూడా రాశారు అని విన్నాను. అవును, రాశానండి. వారి కోసం ఒక 2 words. ఏఎన్ఆర్ గారి కోసం చెప్పాలంటే అతన్ని నేను లైక్ చేయడానికి ఒక కారణం ఉందండి. ఎందుకంటే అతనిలో ఎటువంటి కెపాసిటీ లేకపోయినా కూడా అతని కంటే పెద్ద నటులు ఉన్న రోజుల్లో ఆయనకు తగ్గ పాత్రలే చేసుకొని రాణించాడు ఇంతవరకు. అతను స్వయంగా పెద్దగా డైలాగ్ చెప్పలేడు, అంత పెద్ద ఆజానుభావుడు కాదు, ఏ పాత్రకైనా సరిపోయే నటుడు కాదు. అలాంటి నటుడిని నేను లైక్ చేయడంలో తప్పలేదు కదా. అన్ని లోపాలు ఉన్నా కూడా అందరితో తట్టుకుంటూ అతను ఈరోజు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా అతను ఈరోజు పేరు తెచ్చుకొని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న మహానటుడు ఆయన. నిజం చెప్పాలంటే అతను అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండ నాయకుడు, ఒక మాటలో చెప్పాలంటే. మీ ఫ్యామిలీ సార్? ఫ్యామిలీస్ ఏమన్నా అందరికి ఉన్నట్టే నాకు భార్య పిల్లలు ఉన్నారు. అంటే మీరు ఇలా రాస్తుంటారు కదా, అవును. సో ఇంట్లో సపోర్ట్ చేస్తుంటారా? లేదు, ఇంట్లో వాళ్ళకి సంబంధం లేదు. నాదే, నా లైఫ్ నాదే. అంటే వినిపిస్తుంటారు కదా సార్, అంటే ఓకే మీ పిల్లలు కావచ్చు, మ్యామ్ కావచ్చు, ఓకే బాగుంది అని అప్రిషియేట్ చేస్తారా? లేదంటే ఎందుకు ఇలా రాసి నీ బుక్లోనే దాచిపెట్టడానికి ఎందుకు రాస్తున్నారని ఏమైనా అంటారా? నిజం చెప్పాలంటే వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు, అందుకోసమని వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయలేదు. చాలా రచనలు కానీ పాటలు కానీ మీ డైరీలోనే ఉండిపోయాయి అనేసి అని అన్నారు. వీటిని బయట పెట్టకపోవడానికి గల కారణం ఓన్లీ ప్రొడ్యూస్ చేయకపోవడమేనా అంకుల్? అంతే కదా, అంతే. అవును. దాదాపుగా ఒక 100 వరకు రాసుంటారు అంకుల్ పాటలు? బహుశా ఉండొచ్చు. ఓకే, ఏమైనా ఒకటైనా బయటకు వచ్చాయి అంకుల్? చేశామండి, టీవీలో ఏమో, యూట్యూబ్లో వస్తున్నాయి. యూట్యూబ్లో వస్తున్నాయి. అంటే స్క్రిప్ట్స్ ఎన్ని రాశారు? స్క్రిప్ట్ లెక్కకు మించి ఉంటాయి, వేల మీద లెక్క పెట్టలేము. సార్ మీరు ఏం చేస్తుంటారు సార్? అంటే ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు? నేను జనరల్గా సినిమా ఆపరేటర్ అన్నమా. అంటే సుదర్శన్ 35లో చేశాను, దేవిలో చేశాను, బ్రహ్మరాంబ మల్లికార్జున కూకుట్పల్లిలో చేశాను. చాలా థియేటర్ చేస్తూ వచ్చాను. అప్పుడు పూర్వం రీల్స్ ఉండేవి. ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది, అంత మోడర్న్ అయిపోయింది. తర్వాత మీకు శాటిలైట్ నుంచి సినిమాలు రావడము, రీలు పక్కన పెట్టేశారు, రీళ్ళతో సంబంధం లేదు. ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ కొత్త థియేటర్ కట్టాడు, అందులో అసలు ప్రొజెక్టరే లేదంటున్నారు. మరి వాళ్ళు సినిమా ఎలా వేస్తున్నారు? నేను వెళ్ళలేదు, చూడలేదు. ఒకసారి చూడాలని ఉంది, వెళ్తాను ఈ మధ్యకాలంలో, వెళ్ళి చూస్తాను. కాకపోతే సినిమా ఆపరేటర్లకి భవిష్యత్తు లేదు. పొద్దున 10 గంటలకు వస్తే
రాత్రికి ఇంటికి వెళ్ళే వరకు ఆ రోజుల్లో 1, 1:30, 2 కూడా అయ్యేది. కనీసం మాకు పుట్టిన పిల్లల్ని కూడా మేము సరిగ్గా చూసుకోలేకపోయేవాళ్ళం ఆ రోజుల్లో. ఎందుకంటే మేము రాత్రి ఇంటికి వచ్చేవాళ్ళకి వాళ్ళు పడుకునేవాళ్ళు. మేము పొద్దున డ్యూటీకి వెళ్ళే సమయంలో వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళతో మాకు ఎటువంటి సంబంధాలు లేకుండా మేము చాలా కాలం గడిపాము. అలా తండ్రుల్ని మర్చిపోయిన బిడ్డలు కూడా లేకపోలేరు. అందరినీ మర్చిపోవాలి, భార్యని, పిల్లల్ని అందరినీ మర్చిపోయి కాన్సన్ట్రేషన్ అంతా దానిపైనే పెట్టాలి, పనిపైనే పెట్టాలి. లేకపోతే ఒకరీలు మారిపోవడం కానీ, లేకపోతే ఒకదానికి ఒకటి చేయడం కానీ జరుగుతుంది. అటువంటివి జరగకూడదు. అంత కష్టపడితే వాళ్ళు మాకు ఇచ్చే సాలిసాలని జీతంతోనే మేము వెళ్ళబుచ్చుకునే వాళ్ళము. అడిగే స్తోమత కానీ, అడిగే ధైర్యం కానీ ఎవరికి ఉండేది కాదు. వాళ్ళు మీకు చాలకపోతే సరిపోకపోతే వెళ్ళిపోమనే వాళ్ళు. నువ్వు లేకపోతే ఇంకొకడు వస్తాడు, మేము ఇచ్చేది ఇంతే అనేవాళ్ళు, కానీ పెంచేవాళ్ళు కాదు. అలా కొంతకాలం చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మానేశాను. పిల్లలు పెద్దగా అయిపోయారు, వాళ్ళే చూసుకుంటున్నారు, నేను రెస్ట్ తీసుకుంటున్నాను. నార్మల్గా బయట టాక్ ఏంటంటే మూవీ ఆపరేటర్ అంటే మంచి ప్యాకేజ్ ఉంటుంది, మంచి శాలరీ ఉంటుంది అనేసి అంటారు కదా. ఇప్పుడు మల్టీప్లెక్సెస్ వచ్చిన తర్వాత ఒక ఆపరేటర్కి ఒక గుర్తింపు అనేది దొరికింది. వాళ్ళకు కూడా మంచి జీతాలు ఇస్తున్నారు. టైం కూడా తక్కువ, 8 hours టైంలో చేస్తున్నారు. జీతాలు కూడా బాగున్నాయి. ఇప్పుడు పర్వాలేదు, అప్పట్లాగా లేదు పరిస్థితి. కాకపోతే కొన్ని థియేటర్లు ఉన్నాయి సిటీలో. ఇంకా ఈ పరిస్థితుల్లో కొన్ని థియేటర్లు ఉన్నాయి. 10,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 8,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 11,000 ఇచ్చే వాళ్ళు ఉన్నారు. చేస్తున్నారు. వాళ్ళు అక్కడే తింటున్నారు, అక్కడే పడుకుంటున్నారు, అక్కడే డ్యూటీలు చేస్తున్నారు. ఏం చేస్తాం, ఎక్కడి నుంచో ఊళ్ళో నుంచి వస్తారు ఇక్కడ బతకడానికి సిటీకి వచ్చేసి ఇక్కడే వండుకోవడం, ఇక్కడే పడుకోవడం, ఇక్కడే తినడం అటువంటివి జరుగుతున్నాయి. వాళ్ళని మనం ఏం చేయలేము. ఇప్పుడు వాడు వెళ్ళిపోతే ఇంకోడు వస్తాడు, వాడు కూడా అదే పరిస్థితి. వాడు కూడా అక్కడే వండుకోవాలి, అక్కడే తినాలి, అక్కడే పడుకోవాలి. ఇది ఆపరేటర్ జీవితం. ఎందుకంటే ఆ సినిమాలకి అలవాటు పడిపోయి ఆ లోకం వేరు. ఇలాగే ఉంటుందేమో, నేను సినిమాకి వెళ్తే డ్యూటీ చేస్తే రోజు ఒక సినిమా చూడొచ్చు, ఫలాని హీరోని చూడొచ్చు, ఫలాని ఆ హీరోయిన్ని చూడొచ్చు అని ఆ లైఫ్ అంతా వాళ్ళు దాంట్లోనే వాళ్ళు నాశనం చేసుకున్నారు. ఎంతోమంది ఉన్నారు. 40 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు, 50 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు, యువకుడిగా వచ్చి ముసలోడు అయిపోయే వరకు కూడా ఉన్నారు. అందులోనే ఉన్నారు, బయటికి రాలేకపోయారు. అంటే ఆపరేటర్ కంటే చాలని జీతమే ఉంటుందండి. చెప్పానుగా, సాలరీస్ అంతే పెరగవు. అది ఇప్పుడు ఈ మధ్య మల్టీప్లెక్స్ల మూలంగా సాలరీస్ పెరిగాయి. కొన్ని థియేటర్లు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి, వాళ్ళు అదే సాలరీలు ఇస్తున్నారు. మల్టీప్లెక్స్ ఇచ్చినంత సాలరీ వారు ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళ టికెట్ రేట్స్ వేరు, మా టికెట్స్ రేట్ వేరు. వాళ్ళకి అక్కడ వాళ్ళకి షాపింగ్ మాల్ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ అక్కడ వాళ్ళకి ఉంటాయి. మీరు బట్టలు కొనాలన్నా, ఇంకేదైనా మీరు మీకు నచ్చింది ఏదైనా కొనుక్కోవాలంటే షాపింగ్ ఉంటుంది అక్కడ. అందుకని వాళ్ళు షాపింగ్ చేసుకొని మంచిగా వాళ్ళకి కూల్ డ్రింక్స్, మనకి నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి అక్కడ. అన్నీ తినేసి అన్నీ హాయిగా హ్యాపీగా వెళ్ళేసి సినిమా చూసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు సింగిల్ థియేటర్లు అలాగ ఉండవు కదా. ఆ రేట్ల టికెట్లు మీరు సింగిల్ థియేటర్ నడవు. వాళ్ళు ఇచ్చినంత ఎంటర్టైన్మెంట్ సింగిల్ థియేటర్లు ఇవ్వలేరు. అందుకని సింగిల్ థియేటర్ వాళ్ళు అదే సాలరీ ఇస్తారు. ఎందుకంటే మాకు వర్కౌట్ కాదు, మేము ఇంత ఇస్తామంటారు. ఇది పరిస్థితి. నేనైతే ప్రస్తుతానికి మానుకున్నాను, ఎక్కడ చేయడం లేదు. ఇంట్లోనే హ్యాపీగా తింటున్నాను, పడుకుంటున్నాను, టీవీ చూస్తున్నాను. హ్యాపీ లైఫ్. సో ఆ రోజుల్లో అంటే ఇప్పుడు ఉన్నట్టుగానే ఉండేవా సార్? అంటే ఆడిషన్స్ లేదమ్మా, ఆ రోజు పూర్తిగా డివైడ్ అమ్మా. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఆ రోజుల్లో ఒక్కొక్క సినిమా సంవత్సరం ఆడిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. అన్ని దాదాపు సినిమాలన్నీ శతదినోత్సవాలు, అర్ధశత దినోత్సవాలు జరిగినవి. ఈ రోజులు అలా కాదు. ఫస్ట్ వీక్లో ఎంత షేర్ వచ్చింది, సెకండ్ వీక్లో ఎంత షేర్ వచ్చింది, మా హీరో సినిమా చేస్తే ఇన్ని లక్షలు వచ్చింది, ఇన్ని కోట్లు వచ్చింది అని అంచనా వేసుకునేవాళ్ళు, బయటికి చెప్పుకునేవాళ్ళే తప్ప ఆ రోజుల్లో అభిమానులుగా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ ఫలానా పాత్రలో మీరు పోషించేటప్పుడు ఈ తప్పు జరిగింది, ఇలా ఎందుకు చేశారని మేము వాళ్ళని అడిగాము. అడిగితే వాళ్ళు డైరెక్టర్ చెప్పినట్టు మేము వినవలసి వస్తుంది కాబట్టి మేము అలా చేయవలసి వచ్చిందని మాకు వాళ్ళు సమాధానం చెప్పేవాళ్ళు. ఈ రోజుల్లో ఏ అభిమాని కానీ ఏ హీరో దగ్గరికైనా వెళ్ళి అడిగే పరిస్థితి లేదు, అడగలేడు కూడా.
ఓకే, ఎప్పుడైనా దగ్గరుండి షూట్స్కి చూసారా సార్? అమ్మా? నాగేశ్వరరావు గారు షూట్స్ కానీ? చేశాను నేను. ఫిలిం డైలాగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్ని. అప్పుడు దానికి అక్కినేని నాగేశ్వరరావు గారి ఫౌండరు. అందులో నేను చేశాను కొన్ని సినిమాలు. ఒకటి తలంబరాలు, విశ్వనాథ నాయకుడు, ఆద్య దంపతులు, ఇలా కొన్ని సినిమాలు చేశాను. డైలాగులు ఉన్నాయి నాకు. డైలాగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నేను మెంబర్ని. అంటే ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారు అండ్ ఎన్టీఆర్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు కదా సార్. సో వీళ్ళతో ఏమైనా మీకు పరిచయం ఏర్పడిందా సార్? లేదు, వాళ్ళతో పరిచయం ఏం లేదు. షూటింగ్లో కనపడితే హాయ్ అంటే హాయ్ అనుకునే వాళ్ళం అంతే తప్ప పెద్దగా పరిచయం లేదు. అంటే ఎప్పుడైనా మీ స్క్రిప్ట్స్ పెద్ద ప్రొడ్యూసర్కి ఎవరికైనా చూపించారా సార్? అంటే వినిపించారా? లేదు, చూపించడం కానీ వినిపించడం కానీ జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బాగలేవు కాబట్టి చూపిస్తే వాళ్ళు ఎలా దాన్ని వాళ్ళు కైవసం చేసుకుంటారన్న భయంతో చూపించలేదు. ఓకే, అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం స్క్రిప్ట్ ఇచ్చామంటే సార్ 2 నిమిషాలు కూర్చోండి, బాగా వెళ్ళాడు లోపల, సార్ ఉన్నారు చూస్తారు వస్తారంటే మన ఈలోపు రికార్డింగ్ అయిపోతుంది. మన స్క్రిప్ట్ వాళ్ళకి రికార్డింగ్ అయిపోతుంది, మళ్ళీ తెచ్చి ఇచ్చేస్తారు. సార్ మిమ్మల్ని తర్వాత కలవమన్నారు అంటారు. మనం నోటి మీద వేలేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది, లేదా తల కింద వేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది పరిస్థితి. ఓకే సార్, ఇప్పుడు కళాకారులుగా ఎదగాలి అంటే, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అని అంటే ఏం చేయాలి సార్? ఏం చేయాలి? పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు బిడ్డగా పుట్టాలి, లేకపోతే బామర్ది గారు చెలాబని అవ్వాలి. ఈ రోజుల్లో ఎంతోమంది టాలెంట్ లేని వాళ్ళు ఉన్నారు, కనీసం డైలాగులు కూడా చెప్పలేని వాళ్ళు ఉన్నారు. నడుస్తుంది, అభిమానులు కూడా చూస్తున్నారు, కానీ ఎవరు ఏలైతే చూపడం లేదు. ఓకే, అంటే వీటన్నింటికి కారణం డబ్బే అంటారు. డబ్బే కదా. ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంటే మీరు హీరోయిన్ అవుతారు, నా దగ్గర డబ్బు ఉంటే నేను హీరోయిన్ అవుతాను. టాలెంట్ అవసరం లేదు, డబ్బు ఉంటే చాలు, ఎవడైనా హీరో అవ్వచ్చు. మీరు వెనకబడడానికి గల కారణం కూడా డబ్బే అంటారు. నాకే కాదమ్మా, నాలాంటి మంది ఎంతోమంది కళాకారులు అవకాశం ఇవాళ వస్తుంది రేపు వస్తుంది అనే ఆశతో ప్రాణాలు వదులుకున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు నాతో మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఈరోజు నేను మీ స్టూడియో తరఫున వేల మందికో లక్షల మందికో పరిచయం అయినట్టేగా. అవును సార్. అంటే దీని ద్వారా నేను అంతమందికి తెలిసినట్టుగా. ఈ అవకాశం కోసమే మేము ఎదురు చూసేది. ఇలాంటి అవకాశాలు మాకు వస్తే మేము తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాం. తప్పకుండా సార్, చాలా మంచి అవకాశాలు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫిలిం ఇండస్ట్రీలో మీకు చాలా ప్యాషన్ అని విన్నాను. సో అక్కడ మీరు ఎలా టైం స్పెండ్ చేసేవాళ్ళు? సినిమా అంటే ఇష్టమే, కాకపోతే ఆ రోజుల్లో ఏముంది, మనకు నచ్చిన వాళ్ళ హీరోల సినిమాలు చూడాలి, వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్పాలి, అది బాగుంది ఇది బాగుంది అనుకునే వాళ్ళు, అంతవరకే. ఓకే సార్, మీకు నాగేశ్వరరావు గారు కాకుండా ఇంకా ఏ నటులు అంటే బాగా ఇష్టం సార్? నాగేశ్వరరావు గారి తర్వాత ఎన్టీ రామారావు గారు అండి. ఏదైనా ఇమిటేట్ చేస్తారా సార్? ఇమిటేట్ అంటూ నేను సాంగ్స్ మాత్రమే చేస్తాను, కావాలంటే 2 సాంగ్స్ చేయమని చేస్తాను, కానీ డైలాగులు మాత్రం చెప్పలేను వాళ్ళలాగా. ఓకే, ఓన్లీ 18 మెంబర్స్వి మాత్రం మీరు ఇమిటేట్ చేస్తారు సాంగ్స్లో. ఓకే, ఎవరిదైనా సరే, ఇంకెవరిదైనా? బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతానికి లేరు, ఆయన చనిపోయారు. రామా రామా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభు అయ్యా మా అయోధ్య రామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, వరములను సగేవాడయ్యా కోదండ రామయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభు అయ్యా మా అయోధ్య రామయ్య. రామా రామా. సూపర్ సార్, నిజంగా. అంటే మీ సాంగ్స్ కానీ, అంటే మీరు పనిచేసే సంస్థలో కావచ్చు, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, ఎలా సపోర్ట్ చేస్తారు సార్? ఏముంది, విని ఆనందిస్తారు. ఆనందిస్తారు అంతే. ఆనందిస్తారు, ఆలోచించారు, ఆనందిస్తారు. ఓకే, అంటే బాగుంది. కళాకారుడు అంటేనే ఎంటర్టైన్మెంట్ కదా. అంటే ఎక్కడైనా ట్రై చేయండి, ఈ
ఇంకా ఫిలిం ఇండస్ట్రీలో ఈ ప్రొడ్యూసర్కి కలవండి మీకు అంటే ఇంత టాలెంట్ ఉంది కదా మంచి ఇది వస్తుందని ఎవరైనా చెప్తారా సార్? అఫ్కోర్స్ నాలో ప్రయత్న లోపం అంటూ ఏది ఉండదు. ఓకే, ప్రయత్నం చేస్తూనే ఉంటాను, అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. సూదిమోనంత అవకాశం వచ్చినా నేను చేయడానికి రెడీ. సూదిమోన ఎంత ఉంటుందో తెలుసుగా. అవును సార్. అంత అవకాశం వచ్చినా నేను చేయడానికి రెడీ. ఎలాంటి పాత్ర అయినా, భిక్షగాడి నుంచి మహారాజు వరకు ఓకే, ఏ పాత్రలో అయినా ఏ పాత్రలోనైనా లీనమైపోతాను, చేసి చూపిస్తాను. ఐఎమ్ టాలెంటెడ్ పర్సన్. ఓకే సార్, మీరు అంటే మీలాగా ఎంతో మంది వెనుకబడి ఉన్నారు, వాళ్ళ టాలెంట్ని బయటికి చెప్పుకోలేని పరిస్థితి అని అన్నారు కదా సార్. చాలా మంది అలా మిగిలిపోవచ్చు మేబీ. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారంటే ఇప్పుడు నాలాగే వాళ్ళకు కూడా అవకాశం వచ్చే వరకు ఆగండి, మీ ప్రయత్నంలో మీరు ఉండండి. ఈ రోజు లేకపోయినా రేపు అవకాశం వస్తుంది, నాకు వచ్చినట్టు మీకు కూడా వస్తుందని చెప్పగలుగుతాను. నాకు డబ్బులు భగవంతుడు ఇచ్చినట్టు డబ్బులు వచ్చాయనుకోండి, ఇది మీరు పెట్టుకోండి అని ఆర్థిక సహాయం చేయగలను తోటి కళాకారుడిగా, అంతవరకే. ఓకే, మీరు ఫోక్ సాంగ్స్ కూడా రాస్తారు అని పాడతారని కూడా విన్నాను సార్. అవును, ఫోక్ సాంగ్స్ కూడా చేస్తాను, ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తాను, లవ్ సాంగ్స్ చేస్తాను. ఒక సాంగ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ కూడా పోయిందని విన్నాను. అవును, ఒక్కసారి 2 లిరిక్స్ సార్ అంతే. పల్లెటూరి పిల్లను పనికోయే పిల్లను, పల్లెటూరి పిల్లను పనికోయే భామను, నా వెంట రావద్దయో ఓ సురేష, నా వెంట రావద్దయో. పల్లెటూరి పిల్లను పనికిపోయే భామను, పల్లెటూరి పిల్లను పనికిపోయే భామను, నా వెంట రావద్దయ్యా ఓ సురేష, పరిశాన చెయ్యొద్దయ్యా, నా వెంట రావద్దయ్యా ఓ సురేష, పరిశాన చెయ్యొద్దయ్యా. అరే పాతికేళ్ళు ఉంటాను పట్నంలో ఉంటాను, పాతికేళ్ళు ఉంటాను పట్నంలో ఉంటాను, పర్వాలేదనుకుంటానే ఓ శిరీష, మనసు పడితే ఏం చెయ్యాని, అరరరే పర్వాలేదనుకుంటానే ఓ శిరీష, మనసు పడితే ఏం చెయ్యాని. చాలా బాగుంది సార్. ఒక సబ్జెక్ట్ చేస్తున్నారు మా వాళ్ళు. ఇప్పుడు ఇది ఆషాఢ మాసం కదమ్మా, బోనాల సీజన్ కదా, బోనాల కోసం కూడా నేను సాంగ్స్ రాశాను. ఆల్రెడీ ఒకటి రికార్డ్ అయ్యింది, మీకు యూట్యూబ్లో కనిపిస్తుంది ఆ సాంగ్. చాలా మంచి ఆదరణ కూడా లభించిందని చెప్పారు సాంగ్స్ ద్వారా, అంటే ఫోక్ సాంగ్స్ ద్వారా. అవును, ఈ మధ్య ఒకటి రాధాకృష్ణ అని ఒక సబ్జెక్ట్ చేస్తున్నాము, షార్ట్ ఫిలిము. అందులో ఒక సాంగ్ రాశాను, నేనే పాడాను, అది మీకు వినిపిస్తాను. చల్లగాలి చందమామ రమ్మన్నదా, నువ్వు నేను ఒక్కటైతే చూడమన్నదా, ఈ వానలో ఈ గాలిలో కలవాలని ఉన్నదా, ఈ వానలో ఈ వేళలో కలవాలని ఉన్నదా. ఈ షార్ట్ ఫిల్మ్ కోసం చేశాము, షూటింగ్ నడుస్తుంది, పాట కూడా వస్తుంది. తర్వాత వచ్చేసి మీకు ఇప్పుడు ఇది ఆషాఢ మాసం కదా, ఇప్పుడు బోనాలు ఇక్కడ తెలంగాణలో బోనాల సాంగ్స్ ఎక్కువ చేస్తారు, అవి కూడా నేను చేశాను బోనాల సాంగ్స్. ఇక్కడ సిటీలో గండి మైసమ్మ అంటే చాలా ఫేమస్ అండి, ఆవిడ మీద ఒక పాట రాశాను, అదే మీకు వినిపిస్తాను. झल झल जल 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 జల్లు 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 కురియగా గండి మైసమ్మకు గటము తీయగా, జల్లు 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 కురియగా గండి మైసమ్మకు గటము తీయగా, ఓ గండి మైసమ్మ కరుణించవే, కరుణించి మమ్ములను కాపాడవే, జల్ 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 జల్లు 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 కురియగా గండి మైసమ్మకు గటము తీయగా. సూపర్ సార్, నిజంగా బాగుంది. మనకంటూ సొంతంగా మనకేమన్నా అంటే మనమే ఏదైనా చేసుకోవచ్చు. ఎంతోమంది ఉన్నారు, నాకంటే మేధావులు కూడా ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు మీరు యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? యువతకి ఏం చెప్పాలంటే ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ ఎక్కువ చలామణి అవుతుంది. నేను కూడా చేశాను, దాదాపు 2000కు పైగా సాంగ్స్ చేశాను. ఇన్స్టాగ్రామ్ పేరు చెప్పుకొని అమ్మాయిలని ట్రాక్ చేయడము, వాళ్ళకి ప్రపోజల్ చేయడము, ప్రేమిస్తున్నానని చెప్పడము, వాళ్ళ దగ్గర డబ్బులు లాగేయడము, ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. యువతకు చెప్పేది అదే,
మనం సాంగ్స్ చేయాలనుకుంటున్నాము, సాంగ్స్ మాత్రమే చేయాలి, ఈ పిచ్చి పిచ్చి పనులు చేయకూడదని యువతకి నేను సవినయంగా మీ టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. సార్ అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది సార్? అంటే మీరు నాగేశ్వరరావు గారు ఉన్న టైంలో అంటే వాళ్ళ స్టార్టింగ్ సినిమాల నుండి మీరు చూస్తూ వచ్చారు, అంటే వాళ్ళతో మూవ్ అవుతూ వచ్చారు కదా. సో అప్పటి ఇండస్ట్రీకి ఇప్పటి ఇండస్ట్రీకి ఏమైనా డిఫరెన్స్ ఉందా సార్? కళని అభిమానించేవాళ్ళు, కళ కోసమే బ్రతికేవాళ్ళు, కళనే సర్వం అనుకునేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. డబ్బే కళ, డబ్బే సర్వం, డబ్బే ఉంటే అన్నీ ఉంటాయి, అంతే. అంటే సార్ రీసెంట్గా ఏమైనా మూవీస్ చూసారా సార్? అంటే ఈ జనరేషన్ మూవీస్ ఇష్టపడతారా లేదంటే అప్పటివి మీకు చాలా ఇష్టమా? అది ఏం లేదు, కాకపోతే కథాబలం ఉన్న సినిమా ఎప్పుడైనా చూస్తాను. కథాబలం ఉన్న సినిమాలు తప్పకుండా చూస్తాను. ఒకప్పుడు అఖిలేష్ నాగేశ్వరరావు అనేవాళ్ళు, కథలో బలం ఉంటే హీరో అవసరం లేదన్నాడు ఆయన. కథలో బలం ఉంటే సినిమా అదే నడుస్తుందని చెప్పాడు. అది కొన్ని సందర్భాల్లో నిజం కూడా అయ్యింది. ఇంకొక విషయం ఏంటంటే, ఆనాడు ఈనాడు ప్రేక్షకులని ఎవరు కూడా దేవుళ్ళని సంబోధించలేదు. అఖిలేష్ నాగేశ్వరరావు ఒకడే ప్రేక్షకులని దేవుళ్ళని సంబోధించిన మొట్టమొదటి వ్యక్తి అతనే. ప్రేక్షకులని దేవుళ్ళని ఎందుకు అంటున్నానని కూడా దానికి ఆయన నిర్వచనం చెప్పాడు. ఓకే. నటనకు నిర్వచనం చెప్పిన మనిషి కూడా ఆయనే. నటన అంటే ఏమిటని అడిగారు కొంతమంది. నటన అంటే ఏంటంటే యాక్టింగ్ అని అంటారు కొంతమంది, కానీ నటన అంటే అది కాదు. నటన అంటే మనకు లేనిది, మనకు రానిది మన దగ్గర ఉన్నట్టు మనం చేసి చూపించేదే నటన అని చెప్పాడు. మనకు వచ్చినట్టు మన దగ్గర ఉన్నట్టు దాన్ని చేసి చూపించడమే నటన. మళ్ళీ నటన అంటే అబద్ధమే కదండి అంటాడు. అవును సార్. సార్ ఈ మధ్యకాలంలో అంటే కొన్ని మూవీస్ అంటే డెవోషనల్కి సంబంధించిన మూవీస్ కూడా వచ్చాయి కదా సార్. లైక్ ఇప్పుడు ప్రభాస్ మూవీ ఒకటి కూడా వచ్చింది కదా సీతారామ క్యారెక్టర్స్లో. సో అది చూసారా సార్? అది చూశాను, కాకపోతే ప్రేక్షకాదరణ పొందలేదు ఆ సినిమా. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే అసలు అది రామాయణం కాదు అంటున్నారు. రామాయణం కానప్పుడు మరి రాముడు ఎందుకు, లక్ష్మణుడు ఎందుకు, సీత ఎందుకు? అంటే ఏమైనా ఇది ఉందా సార్? వాళ్ళు ప్రేక్షకులకి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో, ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో నాకు అర్థం కాలేదు. అందులో ఒక సీన్ మీకు చెప్తాను. రావణుడు వచ్చేసి రాముడు లక్ష్మణుడు లేని సమయంలో సీతను ఎత్తుకెళ్తాడు. ఇక్కడ సినిమాలో ఏం చూపించాడంటే సీతను ఎత్తుకెళ్తుంటాడు రావణుడు, రాముడు లక్ష్మణుడు వాళ్ళెంత పరిగెత్తుంటారు. అది ఎంతవరకు నిజం? అది ఏ రామాయణంలో ఉంది? తులసి రామాయణంలో ఉందా, వాల్మీకి రామాయణంలో ఉందా? ఎందులో ఉంది? లేదు కదా. అదే అటువంటివి చాలా ఉన్నాయి ఇంకా అందులో. మర్చిపోక మీకు ఒక ఉదాహరణ చెప్పాను అంతే. ఓకే సార్. ఇప్పుడు ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా సార్. సో ఆ సార్ మూవీలో మీకు ఏ సినిమాస్ అంటే బాగా ఇష్టం? ఎక్కువ చేసింది అతను రాముడు, కృష్ణుడు, భీముడు, అర్జునుడు, దుర్యోధనుడు, మైథలాజికల్ సబ్జెక్ట్సే నేను ఎక్కువ ఇష్టపడతాను. అతని సోషల్ పిక్చర్స్ మామూలుగా ఉంటాయి, కాకపోతే నాకు నచ్చేవి మాత్రం అవి పౌరాణికల్ సబ్జెక్టులు. ఓకే సార్. నాగేశ్వరరావు గారిలో మీకు? నాగేశ్వరరావు గారు అంటే అన్ని లవ్ సబ్జెక్ట్స్, తర్వాత ఫ్యామిలీ సబ్జెక్ట్స్ చేసే అతను ఆ రెండే చేస్తాడు. ఒకప్పుడు దేవదాసు పీరియడ్లో అసలు నాగేశ్వరరావు ఏ పాత్రకి పనికి వస్తాడని ఎవరికి తెలియలేదు. దేవదాస్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇతడు ప్రేమికుడిగానే పనికి వస్తాడని చిత్ర నిర్మాతలని వాళ్ళు ఒక ఊహించుకొని దాన్నే వాళ్ళు ఒక వారధిగా చేసుకొని అప్పటి నుండి ఆయనకి లవ్ సబ్జెక్ట్స్, ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆయన వాటికి జీవం పోయడం జరిగింది. మేమంతా చూడడం కూడా జరిగింది. అంటే మీరు మొత్తానికి ఏదేమైనా మీరు నాగేశ్వరరావు గారు ఫ్యాన్ అంటారు? అవునండి, వీరాభిమాని, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఓకే. ఎప్పుడైనా కలిసారా సార్? దగ్గరగా వెళ్ళి మాట్లాడారా? విశ్వనాథ నాయకుడు షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. అప్పుడు కృష్ణ పుట్టినప్పుడు వాళ్ళు పేరు పెడతారు అన్నమాట. స్టూడియోలో షూటింగ్ జరిగింది, విశ్వనాథ నాయకుడు అని పేరు పెడతారు. అప్పుడు అక్కడ నాగేశ్వరరావు గారు రావడం జరిగింది. ఆయనకి నేను నమస్కారం చేస్తే ఆయన ప్రతి నమస్కారం చేశాడు. అంతవరకు ఆయన నేను కలిసింది. రామారావు గారితో ఒకసారి కలిశాను, మహానాడు గండిపేటలో చేశారు.
ఎందుకంటే నేను అప్పట్లో కర్ణాటక వోకల్ చేసేవాడిని. మా కర్ణాటక వోకల్ నుంచి మా సంస్థ నుంచి ఒక 18 మందిని తీసుకెళ్లారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాట కోసం మేమంతా అక్కడికి వెళ్ళి ఆయనతో కలిసి, అతను జెండా ఎగిరేసేటప్పుడు అతను పక్కనే నిలబడి ఉన్నాను నేను. గండిపేటలో కూడా, ఇక్కడ జుమిఖాన్ గ్రౌండ్ సికింద్రాబాద్లో కూడా జరిగింది, అక్కడ కూడా నేను ఆయన పక్కనే ఉన్నాను. ఈ రెండే నేను వాళ్ళతో నాకు ఉన్న పరిచయాలు. అక్కడ నాగేశ్వరరావు గారితో కానీ, ఇక్కడ రామారావు గారితో కానీ ఆ 2 పరిచయాలు. అది న్యూస్లో కూడా వచ్చింది, అప్పట్లో న్యూస్లో పడింది అది. డైరెక్ట్ అంటే మీరు రాసుకున్న స్క్రిప్ట్స్కి మేము డైరెక్ట్ అంటే మేము ప్రొడ్యూసింగ్ చేస్తాము అంటే మీరు ఏ టైప్ ఆఫ్ మూవీస్ చేస్తారు సార్? నేను ఫ్యామిలీ టైప్ చేస్తాను, లవ్ సబ్జెక్ట్ చేస్తాను, ఏదైనా చేస్తాను. అంటే మీరు రాసిన వాటిలో అంటే లవ్కి సంబంధించినవి ఉంటాయి, ఇటు ఫ్యామిలీకి సంబంధించింది ఉంటుంది, అట్ ద సేమ్ టైం అంటే ఓల్డ్ వర్షన్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు లవ్ని మనం ఎన్ని కోణాల నుంచైనా తీసుకోవచ్చు. ఆనాడు లైలా మజ్ను ఆడింది, ఆనాడు దేవదాస్ ఆడింది, మళ్ళీ నాగార్జున వచ్చిన తర్వాత కూడా లవ్ సబ్జెక్ట్స్ ఆడే కదా ఆయన చేసిన. మజ్ను ఆడింది. అంటే డివోషనల్ మూవీస్ కూడా ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ కూడా అంటే మీ డైరీలో ఏమైనా ఉన్నాయా మీరు రాసుకున్న వాటిలో? నేను రాసుకునేవి మాత్రము ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఉంటాయి, లవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, వేరే ఏముండవు. రెండింటికే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఎక్కువగా మన జీవితాల్లో జరిగే సంఘటనలు, వాస్తవాలని నేను తీసుకొని రచనలు చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్గా సార్? ఎన్ని ఇయర్స్ కంటే మీరు ఏ ఏజ్లో ఉన్నప్పటి నుంచి మీకు రాయాలన్న ఇంట్రెస్ట్ వచ్చేది, అంటే ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు? నేను దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుండి రాస్తున్నారు? ఫీల్డ్లో ఉన్నాను, రాస్తున్నాను కూడా. అంటే మోర్ దెన్ ఒక 1000 అయ్యి ఉంటాయా? లెక్క పెట్టలేము. డైరీస్ మాత్రం ఇదైపోయి ఉంటాయి. ఉండొచ్చు, లెక్క పెట్టలేము. లెక్క పెట్టే అంత తీరిక ఎక్కడో ఏముండో కూడా తెలియదు మాకు. ఎవరైనా మీలాంటి వాళ్ళు వచ్చి అడిగితే మాకు ఏదైనా సబ్జెక్ట్ కావాలని చూస్తారంటే అప్పుడు మేము వెళ్ళి ఎత్తుక్కోవాలి ఎక్కడ ఏముందో. నిజంగా చూశాను సార్, మీ డైరీస్ కూడా చూశాను. సో చాలా బాగున్నాయి మీ వర్డ్స్ కానీ మీ సాంగ్స్ కానీ. అంటే ఇప్పుడు ఒక సాంగ్ ఎంచుకుంటే ఒక బావ మరదల్లే కావచ్చు, ఒక అమ్మ నాన్నే కావచ్చు, సో వాళ్ళ మధ్య సంభాషణ అంటే మనసుకి హత్తుకునేలా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. ఉండాలి కూడా, ఉంటేనే కదా ప్రజాదరణ పొందుతాయి, మనకు గుర్తింపు వస్తుంది. అవును సార్, అందుకే మీది ఒక సాంగ్ కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పోయింది. అవును. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. చూసారు కదండి ఇవాళ మన ఇంటర్వ్యూ ఏవి రావు గారితో. సో మనం ఓల్డ్కి వెళ్ళిపోయాం కదా, నాగేశ్వరరావు గారు ఉన్న టైంలో ఎలా ఉండేది ఏంటి అని చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు.